అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. అదే లక్కీ వెహికల్ నంబర్ అండి. కుటుంబంలో ఒక 5 మంది ఉంటే కనీసం ముగ్గురికైనా వెహికల్స్ ఉంటూ ఉంటాయి మన కుటుంబంలో. దురదృష్టవశాత్తు కొంతమంది ఏదో రాంగ్ డ్రైవింగ్ వల్ల కానివ్వండి, యాక్సిడెంట్లో అవడం లేదా ఫ్యామిలీకి దూరం అవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసిన చాలా సెలబ్రిటీలలో అకాల మరణం జరుగుతూ ఉంటుంది. సెలబ్రిటీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇలా చాలామంది మన కళ్ళ ముందే ఈ డ్రైవింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. రీసెంట్గా మనం చూస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారి గన్మెన్ కిరణ్ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయారండి. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ నంబర్ కనుక రాంగ్గా ఉంటేనే యాక్సిడెంట్లు అవుతాయండి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే 9 వెహికల్ నెంబర్ వాడితే చాలా మంచిదని అనుకుంటున్నారు. ఎక్కువ మంది తెలుసో తెలియకో 9ని బాగా ఇష్టపడతారు. 9 అనే నంబర్, వెహికల్ నంబర్ అందరికీ ఒకే రకంగా పనిచేయదు. ఈ నంబర్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకు కలిసి వస్తుంది, కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కలిసి రాదు. కాబట్టి వెహికల్ నంబర్ 9 అనేది ఎవరెవరు వాడకూడదో మనం తెలుసుకుందాం. వెహికల్ నంబర్ 9 ఎవరు వాడకూడదు అంటే 9వ నంబర్ వెహికల్ నంబర్ అనేది 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు వాడకూడదు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 2 కానీ 11 కానీ 20 కానీ 29లలో పుట్టిన వాళ్ళు 9వ నంబర్ వెహికల్ నంబర్ని వాడకూడదండి. ఎందుకంటే 9వ నంబర్ ఫైర్, 2వ నంబర్ వాటర్. వాటర్ అండ్ ఫైర్ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందండి? ఆరిపోతూ ఉంటుంది. మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి 9వ నంబర్ వెహికల్ని 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు వాడకూడదు. అదేవిధంగా 9వ నంబర్ వెహికల్ని ఇంకా ఎవరు వాడకూడదు? 9వ నంబర్ వెహికల్ని 4వ నంబర్ తేదీలో పుట్టిన వాళ్ళు వాడకూడదు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 4 కానీ 13 కానీ 22 కానీ 31 ఉన్నవాళ్ళు మీరు వాడకండి. ఎందుకంటే చాలా ప్రమాదం. 9వ నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ 4 నంబర్ ఆల్సో పవర్ఫుల్. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. 2 స్ట్రాంగ్ అండి. స్ట్రాంగ్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర ఎప్పుడూ కలిసి ఉండలేరు. కాబట్టి 9వ నంబర్ వెహికల్ నంబర్ని 4వ తేదీలో పుట్టిన వాళ్ళు వాడకూడదు. అదేవిధంగా 8వ నంబర్ అండి. 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళు కూడా 9వ నంబర్ వెహికల్ని వాడకూడదు. మిగతా ఎవరైనా వాడచ్చు. అయితే మనం డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం చూసినప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ వెహికల్ నంబర్ వాడకూడదో మనం ఒకసారి చూద్దామండి. ఇప్పుడు 1వ నంబర్ వెహికల్ని ఎవరెవరు వాడాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 1వ నంబర్లో గనక మీరు పుట్టుంటే, అంటే మీరు 1, 10, 19, 28 తేదీలలో గనక మీరు పుట్టుంటే మీ వెహికల్ నంబర్ టోటల్ అనేది 8 రాకూడదు. వెరీ డేంజర్ అండి. అంటే 1వ నంబర్ సూర్యుడు, 8వ నంబర్ శని. సూర్యుడు అండ్ శని బోత్ ఆర్ యాంటీ నంబర్స్, 2 వ్యతిరేకంగా ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీలో పుట్టిన వాళ్ళు టోటల్ వెహికల్ నంబర్ 8 వాడకండి. చాలా డేంజర్ అండి. 2వ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ 2, 11, 20, 29 ఉన్నవాళ్ళు వెహికల్ నెంబర్ 9 వాడకూడదు, 8 కూడా వాడకూడదు. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 3, 12, 21, 30 గనక అయితే ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా వెహికల్ నెంబర్ టోటల్ 6 వాడకూడదు. చాలా డేంజర్ అండి. 3వ తేదీలో పుట్టిన వాళ్ళు మీ వెహికల్ నెంబర్ టోటల్ 6 వచ్చేటట్లు చూసుకోకండి. వెరీ డేంజర్. 6 నంబర్ వాడితే మీకు ప్రమాదాలు జరుగుతాయి. 3 వాళ్ళు 6 వాడకూడదు. 6వ తేదీలో పుట్టిన వాడు వెహికల్ నెంబర్ టోటల్ 3 వాడకూడదు. వెరీ డేంజర్. మీరు 4వ తేదీలలో పుట్టి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4, 13, 22 గనక అయితే మీరు ముఖ్యంగా వాడకూడని వెహికల్ నెంబర్ టోటల్ 8 వచ్చేది వాడకూడదు, 9 వచ్చేది వాడకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5 ఉంటే 5 వెరీ పవర్ఫుల్ అండి. మీరు ఏ వెహికల్ నెంబర్ అయినా వాడచ్చు, కానీ ఒక 8 వచ్చేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే 8 అది యాక్సిడెంట్లని చాలా వరకు ప్రోత్సహిస్తుంది. ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నది వెహికల్ నెంబర్ 8 వాళ్ళే. 6వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో మీరు కనుక పుట్టుంటే మీ డేట్ ఆఫ్ బర్త్
6-15-24 అయితే మీ వెహికల్ నంబర్ టోటల్ 3 ఉండకూడదు. అది వెరీ వెరీ డేంజర్. మీ బర్త్ నంబర్ 7 గనక ఉంటే, అంటే మీరు 7-16-25లో గనక పుట్టుంటే మీరు ముఖ్యంగా 8వ నంబర్ని అవాయిడ్ చేయండి, 9వ నంబర్ని అవాయిడ్ చేయండి. ఇవి వెరీ వెరీ డేంజర్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 8-17-26లో గనక పుట్టి ఉంటే మీరు 1వ నంబర్ వెహికల్ వాడకూడదు. వెరీ వెరీ డేంజర్. 8 శని, 1 సూర్యుడు. శని సూర్యుడు యాంటీ కాబట్టి వాడకూడదు. 9వ నంబర్లో గనక పుట్టి ఉంటే మీరు 2, 4, 8, 9 వెహికల్ నెంబర్ లేకుండా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం ఏదైనా ఒక కొత్త వెహికల్ నెంబర్ మనం చూసుకున్నప్పుడు లాస్ట్ 4 డిజిట్సే చూసుకోవాలా, లేదా ముందు స్టేట్ కోడ్ కూడా చూసుకోవాలా అని చాలామంది అడుగుతారండి నాకు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఒక వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, మన డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మన పేరు ఎలా ఉంది, మనం ఏం ప్రొఫెషన్లో ఉన్నాం, దాన్ని బట్టి కనుక మీరు వెహికల్ తీసుకున్నారనుకోండి, అప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీ వెహికల్ నంబర్ ఎప్పుడు మీ లక్కీ నంబర్కి మ్యాచ్ అయితేనే ఆ కంపాటిబిలిటీ చాలా బాగుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మీకు యాక్సిడెంట్లో కాకుండా చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ లక్కీ నంబర్కి వ్యతిరేకంగా వెహికల్ నంబర్ కనుక తీసుకుంటే 100% అది యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలే ఉంటాయి. కాబట్టి వెహికల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఎప్పుడూ మీకు లక్కీగా ఉండాలి. స్టేట్ సిరీస్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, TG091356 ఏదో ఉంటుంది, AP 40HR 1676 ఇలా ఉంటుంది. అప్పుడు 1676ని చూసుకోవాలి, AP 40 సిరీస్ని కూడా మ్యాచింగ్ చేసి చూడాలి. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి ఆ వెహికల్ నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వెహికల్ తీసుకుంటున్నామండి. న్యూమరాలజీ ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని ఒక మంచి నంబర్ కనుక తీసుకోగలిగితే ఆ వెహికల్ మీకు చాలా లైఫ్ లాంగ్ మీకు ప్రమాదాల బారి నుంచి కాపాడుతుంది. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు మీరు ఊహించుకోండి. మీ యొక్క ఉపయోగం కుటుంబానికి చాలా అవసరం ఉంది. మీరు లేని లోటు కుటుంబంలో ఎవరు తీర్చలేరు. కాబట్టి లక్కీ వెహికల్ నెంబర్ ఉన్నప్పుడే మన లైఫ్లో చాలా సేఫ్గా ఉంటామండి. ఎప్పుడైతే వెహికల్ నెంబర్ రాంగ్గా ఉంటుందో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మన వెహికల్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదండి. ఈ లాస్ట్ 4 డిజిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 4 డిజిట్స్లలో 1, 5, 6, 9 ఈ 4 నంబర్లలో 1 అయినా పెట్టుకోవచ్చు, మీరు 5 అయినా పెట్టుకోవచ్చు, 6 అయినా పెట్టుకోవచ్చు, 9 ఎనీ 2 డిజిట్స్ అయినా పెట్టుకునేటట్లు చూడండి. ఎప్పుడైతే 1 నంబర్ ఉంటుందో మీరు ఆ వెహికల్ నడుపుతున్నప్పుడు చాలా లగ్జరీగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, మంచి లీడర్గా ఉంటారు, ఒక రాయల్టీ ఉంటుంది మీరు ఆ వెహికల్లో ఉంటే. 6 ఉంటే మీకు మనీ ఫ్లో ఉంటుంది, 5 ఉంటే మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, 9 ఉంటే మీరు ధైర్యంగా ఆ వెహికల్ని డ్రైవ్ చేయగలుగుతారు. మీ వెహికల్ నెంబర్ టోటల్ లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా 0 పెట్టుకోకండి, 4 పెట్టుకోకండి, 3 పెట్టుకోకండి, 7 పెట్టుకోకండి, 8 పెట్టుకోకండి. ఎందుకో చూడండి, మన వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఎప్పుడైతే 4తో ఎండ్ అవుతుందో మన వెహికల్ ఒక లైన్లో వెళ్తున్నప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి యాక్సిడెంట్ని మనమే అట్రాక్ట్ చేస్తాం. కాబట్టి వెరీ వెరీ డేంజర్. అదేవిధంగా వెహికల్ నెంబర్ ఎండింగ్ డిజిట్ కనుక 3 ఉందనుకోండి, వెహికల్ నెంబర్ ముందు సైడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. వెహికల్ నెంబర్ ఎండింగ్ డిజిట్ ఎప్పుడైనా 7 ఉందనుకోండి, మీ వెహికల్ యొక్క లెఫ్ట్ భాగంలో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. వెహికల్ నెంబర్ ఎండింగ్ 8 ఉందనుకోండి, మన వెహికల్కి రైట్ సైడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఎప్పుడైతే మనం లక్కీ వెహికల్ తీసుకుంటామో అప్పుడు అది మనకు లక్కీ నెంబర్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే మన డేట్ ఆఫ్ బర్త్ కంపాటిబిలిటీకి మ్యాచ్ అవుతుందో సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో అది మంచి వెహికల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది వెహికల్ తీసుకుంటారండి, టీఆర్ నెంబర్ వచ్చిన రోజే యాక్సిడెంట్ అవుతుంది. కారణం ఏంటి? ఆ టీఆర్ నెంబర్ కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీగా పనిచేస్తుంది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ ద్వారా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి, అదృష్టాన్ని ఆకర్షించండి, మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.